అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లకు నా నమస్కారాలండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ నందు 24.9.3 వర్షన్ నుంచి 24.9.4 వర్షన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి. ఈ అప్డేట్లో మనకు రెండు రకాలైనటువంటి కొత్త అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి ఏంటనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మొదటగా మనము పర్సనల్ ఫోన్ అయితే వాడుతున్న వాళ్ళైతే ఇక్కడ చూడండి, మనము ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళాలి. మనం ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత కింద ఉన్నటువంటి సెర్చ్ ఉంది కదండి, మనం ఈ యొక్క సెర్చ్ మీద అయితే సెర్చ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఇక్కడ పోషన్ ట్రాకర్ అని టైప్ చేసి ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ చూడండి, మనకు అప్డేట్ అనేది అడుగుతుంది. మనకు 24.9.3 నుంచి 24.9.4 వర్షన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. ఆఫీస్ మొబైల్ అయితే మనకు అప్డేట్ కాకపోతే సింక్ పాలసీస్లోకి వెళ్ళి మనం సింక్ టచ్ చేసి ఒక అరగంట ఫోన్ అయితే పక్కన పెట్టాలి. అది కూడా నెట్ బాగుంటే మనకు ఆటోమేటిక్గా యాప్ అనేది అప్డేట్ అవుతుంది. మొదటగా పర్సనల్ ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళు పోషన్ ట్రాకర్ ఇక్కడ అప్డేట్ మీద అయితే టచ్ చేద్దామండి. మనకు ఈ యొక్క న్యూ వర్షన్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది మనకు ప్లే స్టోర్ నుంచి. ఆఫీస్ ఫోన్ అయితే మనకు డిపార్ట్మెంట్ వారే మనకు అప్డేట్ చేస్తారు. సింక్ పాలసీస్లోకి వెళ్ళి మనము సింక్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు ఈ యొక్క 24.9.4 వర్షన్లో మనకు ఏ విధమైన అప్డేట్స్ వచ్చాయనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. మొదటగా వచ్చేసి యూజర్స్ కెన్ నౌ ఎడిట్ ఏ చైల్డ్స్ నేమ్, రెసిడెంట్ టైప్ అండ్ దివ్యాంగజన్ స్టేటస్ అని చెప్పి మనకు ఇచ్చాడు. మనకు ఇక్కడ చైల్డ్ నేము, తర్వాత రెసిడెంట్ టైపు, దివ్యాంగజన్ స్టేటస్ అని చెప్పేసి మనము మూడు రకాలైనటువంటి ఎడిట్స్ ఇచ్చాడని చెప్పి చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి లోకల్ రిక్వైర్మెంట్ లొకేషన్ రిక్వైర్మెంట్ ఫర్ అపార్ ఐడి క్రియేషన్ ఈజ్ డిజేబుల్ అని చెప్పి ఇచ్చినాడు. మనకు అపార్ ఐడి క్రియేట్ చేయడానికి ఇంత మునుపు లొకేషన్ అనేది రిక్వైర్మెంట్గా ఉండేది, ఇప్పుడు ఆ ఆప్షన్ డిజేబుల్ చేసామని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు మనము ఈ యొక్క న్యూ వర్షన్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఎక్కడ వచ్చాయనేది మనం 1 by 1 అయితే తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మొదటగా మనం ఇక్కడ చూడండి, మనము ఏదైతే అప్డేట్ చేసుకున్నామో అప్డేట్ అయిన తర్వాత మనకు యాప్ అనేది ఓపెన్ అనేది వస్తుంది కదండి. మనం ఇక్కడ ఓపెన్ అని టచ్ చేద్దాం. ఓపెన్ అని టచ్ చేస్తే మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు పోషన్ ట్రాకర్ లాగిన్ స్క్రీన్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. మనం అంగన్ టచ్ చేయాలి అక్కడ ఆ పేరు మీద. మొదటగా ఇక్కడ చూడండి, వర్షన్ వచ్చేసి 24.9.4 వర్షన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. మొదటగా మనం ఇక్కడ లాగిన్ మీద అయితే టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత మనం ఒక సెంటర్ ఐడి తీసుకుందామండి. ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుదాం. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది కండి. మనం ఇప్పుడు మొదట అప్డేట్ ఏందనేది చూద్దామండి. మొదటగా మనం బెనిఫిషరీని అయితే టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చారని చెప్తున్నారు కదా, మనం ఇక్కడ చూద్దామండి. మొదటగా ఇక్కడ చూసుకుంటే ప్రెగ్నెంట్ మీద టచ్ చేస్తే మనకు చూడండి, ఇక్కడ ప్రెగ్నెంట్స్కి అనేది ఎక్కడ కూడా మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. కొత్తగా ముందున్న ఎడిట్ ఆప్షన్లే ఉన్నాయి. ఇక్కడ ప్రెగ్నెంట్ కూడా కాదు, లాక్టేటింగ్ కూడా కాదు. తర్వాత మనం మొదటగా వచ్చేసి ఇక్కడ చైల్డ్స్ అని ఇచ్చాడు కదా, మనకు చైల్డ్లో వచ్చేసి త్రీ టైప్స్ ఆఫ్ చైల్డ్స్ ఉంటారు. 0 to 6, తర్వాత 6 months to 3 years, తర్వాత 3 years to 6 years అని ఉంటారు కదండి. మొదటగా మనము చిల్డ్రన్స్ని అయితే టచ్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఓపెన్ అవుతుంది కదండి. మొదటగా మనం ఏం చేయాలంటే ఇక్కడ నేమ్స్ మీద అయితే మనము మొదటగా టచ్ చేయాలి. టచ్ చేస్తే చూడండి, మనకు ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కొత్తగా ఏమి ఇచ్చాడంటే చూద్దామండి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ పేరుకు ఎదురుగా ఇక్కడ సింబల్ ఉంది కదండి. మనకు ఇక్కడ చూస్తే మనకు పేరుకు ఎదురుగా ఇక్కడ ఒక పెన్ సింబల్ ఉంది కదా, మనము ఇక్కడ టచ్ చేద్దాము. ఇక్కడ నేమ్ వచ్చేసి ఎడిట్ ఇచ్చాడని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ టచ్ చేస్తే మనకు నేమ్ ఆఫ్ ద చైల్డ్ అని ఇచ్చాడు. అంటే మనము పేరు ఏదన్నా మార్చాలనుకుంటే మనం ఇక్కడైతే టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఏదన్నా ఉంటే మనము నీట్గా టైప్ చేసుకోవచ్చు. నేమ్ ఏదన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే, ఏదన్నా మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ అట్లాంటివి ఏదన్నా పెట్టి ఉంటే మనము ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సబ్మిట్ అని ఉంది కదా, మనం ఈ యొక్క సబ్మిట్ మీద అయితే టచ్ చేద్దామండి. ఇక్కడ మనకు ముందున్న తర్వాత బి డాట్ తర్వాత మనకు స్పేస్ ఇచ్చారు. మనం ఇప్పుడు స్పేస్ లేకోకుండా ఎంటర్ చేసి సబ్మిట్ అనేది ఇద్దామండి. ఇచ్చిన తర్వాత చూడండి, బెనిఫిషరీ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది.
అప్డేట్ సక్సెస్ఫుల్లీ రావడం జరిగింది. ఇక్కడ కింద ఉన్నటువంటి డన్ మీద అయితే టచ్ చేయాలి. ఇది అవసరం అనుకున్న వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు. చిల్డ్రన్స్ నేమ్స్ ఏదైనా మార్చుకోవాలనుకుంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అందుంటే, లేదా కొందరు చాలామంది పాప బాబు అని పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆధార్లు వచ్చిన తర్వాత కూడా నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే పేరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ పేరు మార్చుకొని డన్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు పేరు అనేది అప్డేట్ అనేది అవుతుంది. తర్వాత వచ్చేసి చూడండి, మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, మనకు నేమ్ను చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఇంకా ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో కూడా మనం ఇక్కడ నేమ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఇంకొకటి ఏమి ఇచ్చాడు, రెసిడెంట్ టైప్ అని ఇచ్చాడు కదండి. మనం ఇక్కడ ఈ యొక్క రెసిడెంట్ టైప్ను టచ్ చేసుకోవచ్చు. రెసిడెంట్ టైప్లో పర్మనెంటా లేదంటే టెంపరరీ అని చెప్పేసి ఇచ్చినాడు అండి. మనం ఒకవేళ ఏదైనా రెసిడెంట్ టైప్ను మధ్యలో ఏదైనా మారితే మనం ఇక్కడ నుంచి మనము మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు పర్మనెంట్ ఉంది కదండి. ఒకవేళ టెంపరరీ పెట్టాలనుకుంటే మనం టెంపరరీ అని పెట్టుకొని సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చూడండి, మనకు తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మనకు చైల్డ్ డిక్లేర్డ్ దివ్యాంగజన్ అని ఇచ్చినాడు. ఒకవేళ ఇన్ కేసెస్ పిల్లవాడు ఏదైనా వికలత్వం కలిగి ఉంటే మనము ఇక్కడ చూడండి, ఇక్కడ పెన్ సింబల్ ఉంది కదండి, ఇక్కడ ఎడిట్ సింబల్, మనం ఈ యొక్క ఎడిట్ సింబల్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఒకవేళ ఎస్ అని పెట్టామనుకోండి, మనకు ఈ యొక్క టైప్ అనేది అడుగుతుంది. మనకు ఈ యొక్క 5 రకాలైనటువంటి వికలాంగత్వం యొక్క టైప్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ ఉంటే మనం దీంట్లో ఏదైతే మనం అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూడిఐడి నెంబరు అది వచ్చేసి 18 డిజిట్స్ కలిగి ఉంటుంది. ఆ నెంబర్ అనేది మనము ఎంటర్ చేసుకోవాలి. ఎనీ అన్నమాట. అంటే ఒకవేళ హియరింగ్ అనుకోండి, హియరింగ్కు సంబంధించినటువంటి వారికి ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో 18 అంకెల యూడిఐడి నెంబర్ని అయితే ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి, ఇట్లా ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క 3 యొక్క ఎడిట్స్ అనేది రావడం జరిగింది. మొదట వచ్చేసి నేమ్ మీద ఎడిట్ ఇచ్చాడు. తర్వాత వచ్చేసి రెసిడెంట్ టైప్ అనేది ఇచ్చాడు, పర్మనెంటా టెంపరరీ అనేసి. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ దివ్యాంగజన్ అని ఇచ్చినాడు కదా. మనకు ఒకవేళ వారు దివ్యాంగజన్గా మనము ప్రకటించబడితే మనం అక్కడికి వెళ్ళి మనము ఎంటర్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు మొదటి అప్డేటు. తర్వాత వచ్చేసి మనము సెకండ్ అప్డేట్ చూద్దామండి. మనకు అపార్ ఐడికి సంబంధించినటువంటి లొకేషన్ రిక్వైర్మెంట్ అనేది డిజేబుల్ చేశారంట. మనం అపార్ ఐడి అంటే మనకు గుర్తుకు రావాల్సింది వచ్చేసి మనకు ప్రీ స్కూల్ పిల్లలు. మొదటగా మనం ప్రీ స్కూల్ పిల్లలు మ్యాడ్యూల్ని అయితే టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత చూడండి, మనకు ఇక్కడ ఒక నేమ్ అయితే తీసుకుంటున్నాను. ఈ యొక్క నేమ్కి అయితే 3 డాట్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఈ యొక్క 3 డాట్స్ మీద అయితే టచ్ చేద్దాము. టచ్ చేస్తే ఇక్కడ చూడండి, క్రియేట్ రిట్రైవ్ అపార్ ఐడి అని ఉంది కదా. మనం ఈ యొక్క అపార్ ఐడి దాని మీద అయితే ఇక్కడ టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత మనకు ఆ యొక్క నేమ్కు సంబంధించినటువంటి నేము, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ వస్తాయి కదండి. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, తర్వాత ఇక్కడ ఉంది కదండి, మనం ఈ యొక్క బాక్స్ మీద అయితే టచ్ చేస్తే మనం కన్సెంట్ అయితే ఓకే చేయాలి. తర్వాత వచ్చేసి రిలేషన్షిప్ విత్ చైల్డ్ అని ఇచ్చాడు కదా, మనము మదర్ అలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత యూడిఐడి వస్తుంది. తర్వాత అథెంటికేషన్ ఐడి నెంబర్ అంటే ఆ తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం కదండి. చేసిన తర్వాత మనకి ఇంతకు మునుపు వచ్చేసి అపార్ ఐడి క్రియేట్ చేయడానికి లొకేషన్ రిక్వైర్మెంట్ అనేది ఆ ఆప్షన్ ఉండేదంతా అది డిజేబుల్ చేశారని చెప్పి చెప్తున్నారు. సో మనం ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసుకొని మదర్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత పేరు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అపార్ ఐడి అనేది క్రియేట్ అవుతుందండి. ఇదండి మనకు ఈ యొక్క వర్షన్లో వచ్చినటువంటి రెండవ అప్డేటు. మనకు ఈ యొక్క 24.9.4 వర్షన్లో మనకు ఈ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తోటి అంగన్వాడీ టీచర్లకి షేర్ చేయండి. అలాగే మీకు ఈ యాప్కు సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.